దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు శ్రమల ధ్యానాంశములుగా యేసు రక్తము మనకు విజయమునిచ్చును. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు. ప్రకటన గ్రంథము 12:11 ఈ దినములలో అపవాదికిని వాని మోసకరమైన తలంపులకును మరియు లోకమునకును దాని ఆకర్షణకు గురి కాకుండా ఉండడానికి అత్యంత ప్రయాసతో ప్రయత్నం చేయుచు ఎన్నటికిని విజయము పొందలేనని విచారంతో ఉన్నట్లయితే ఏది ఏమైనను పై వచనమును బట్టి యేసు రక్తము ద్వారా అధిగమించవచ్చుననియో విజయవంతమైన జీవితం కొనసాగించవచ్చుననియో స్పష్టముగా తెలియచేయుచున్నదండి. ఆత్మీయ సత్యములు ఎప్పుడునూ పొరపాటుగా ఉండవు. కనుక నిశ్చయముగా మనలో ప్రతి వారును విజయవంతమైన జీవితమును కొనసాగించవచ్చును. యేసు మానవునిగా ఈ లోకమందు జీవించి ఉన్నప్పుడు ఆయన కూడా శోధనలు, సమస్యలు, శత్రువులు, లోకమందు శక్తులు మరియు ఎన్నో ఎదుర్కొని ఉన్నారు కదండి. మనకి పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు మనకు తెలిసింది. 40 దినములు ప్రార్థన ఉపవాసములతో అరణ్యములో గడిపిన తరువాత యేసు ఆకలి కొని ఉండగా శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి ఈలాగున పలుకుచున్నాడు, నీవు దేవుని కుమారుడివైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. లూకాసు వార్త 4:3 ప్రకారం ఈ శోధన శరీరాశకు సంబంధించిన ఉన్నది. తరువాతది అపవాది యేసును ఎత్తైన పర్వతం యొక్క శిఖరమునకు తీసుకుని వెళ్ళి సర్వలోక సకల రాజ్యములను వాటి వైభవమును ఆయనకు చూపి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదేవనికి నేను ఇయ్యకూడదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పానండి. లూకాసు వార్త 4:6-7 ఈ శోధన నేత్రాశకు సంబంధించిందండి. తరువాత అపవాది ఆయనను యెరూషలేము దేవాలయమందలి ఉన్నత శిఖరం పైకి తీసుకొని వెళ్ళి, నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. లూకాసు వార్త 4:9-11 ఈ సందర్భంలో ఈ శోధన జీవపు డంబమునకు సంబంధించినది. ఈ సందర్భములన్నింటిలో సంభవించిన శోధనల యందు యేసు సాతాను మీద మాత్రమే కాక శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముపై విజయము పొందినండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:16 నందు వ్రాయబడిన రీతిగా లోకములో ఉన్నదంతియు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును తండ్రి వలన కలిగినవి కావు, అవి లోక సంబంధమైనవి. యేసు అపవాదిని వాని శోధనలను మాత్రమే కాక సకల సమస్యలను విజయవంతముగా జయించి ఉన్నారండి. అనేకులు ధనములో శక్తి ఉన్నదని భావించుదురు, కానీ ఈ లోక మర్యాద మరియు అబద్ధపు శక్తిని ధనము ద్వారా కనపరిచి సర్వశక్తియు దేవునికి సంబంధించినది అని సత్యమును ప్రజల నుండి మరుగు చేయుచున్నాడండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 29:11 ప్రకారము ప్రజలు ధనమునకు బానిసలై ఉన్నారు. ధనము వారిని తన కట్టుబాటులో ఉంచుతుందండి. యేసునొద్ద ధనము లేని సమయంలో పన్ను కట్టవలసి వచ్చిన సందర్భంలో ఆయన ఆ పరిస్థితుల వలన ఓడిపోలేదండి. కానీ పేతురును ఒక చేపను పట్టుకొనమనినప్పుడు దాని నోటిలోని వెండి నాణెము ద్వారా ఆయనకును శిష్యులకును ఆయన పన్ను చెల్లించి ఉన్నారండి. మత్తయి సువార్త 17:24-27 ఈ విధముగా యేసు ఆర్థిక సమస్యలను జయించి ఉన్నారండి. ఎప్పుడైతే పరిసయ్యులు యేసుని శోధింపవలెనని రోమా చక్రవర్తికి పన్ను చెల్లించుట యుక్తమా కాదా అని ప్రశ్నించినప్పుడు ఆయన కైసరునకు చెందవలసి ఉన్న దానిని కైసరుకును, దేవునికి చెందవలసి ఉన్న దానిని దేవునికి చెల్లించుడని చెప్పి వారి తంత్రపు ప్రశ్నలకు జవాబు ఇచ్చారండి. ఆ మీదట ఎవరునూ ఆయనను ప్రశ్నించుటకు ధైర్యం కలిగి ఉండలేదు. మత్తయి సువార్త 22:46 ప్రకారం ఈ విధముగా ఆయన ఈ లోకమునందలి తన శత్రువులందరినీ జయించి ఉన్నారండి.
గెత్సేమనే వనములో యేసు తనను తాను పూర్తిగా తండ్రి చిత్తమునకు సమర్పించుకొని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించారండి. లూకాసు వార్త 22 అధ్యాయము 42 వచనం ప్రకారం. ఈ రీతిగా ఆయన తన స్వచిత్తముపై విజయము సాధించారండి. పిలాతు యేసుతో మాట్లాడుచు, నిన్ను విడిపించుటకును, శిక్షించుటకును నాకు అధికారం కలదని చెప్పినప్పుడు, యేసు పిలాతు అధికారమునకు భయపడక, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు అని స్థిరముగా, ధైర్యంగా చెప్పారండి. యోహాను సువార్త 19 అధ్యాయం 11 వచనం ప్రకారం. ఈ విధముగా యేసు లోకపరమైన అధికారమును కూడా జయించి ఉన్నారండి. యేసు కొరడాల చేత కొట్టబడినప్పుడు ముళ్ళతో కిరీటమును ఆయనకు చేసినారు. ధారాళముగా రక్తము ఆయన దేహం నుండి స్రవించింది. సిలువలో ఆయన వేలాడినప్పుడు ఆయన చేతులలో మరియు కాళ్ళలో మేకులు కొట్టబడినవి. ఎంతో హృదయ విచారకరమైన, భయానకమైన శరీర శ్రమను సహించుచు సమాప్తమైనదని యోహాను సువార్త 19 అధ్యాయం 30 వచనం ప్రకారము అని పలుకుతో ఆయన తన ప్రాణమును సిలువలో సమర్పించి ఉన్నారండి. స్వయముగా తానే అత్యంత భయంకరమైన, నిర్దాక్షిణ్యమైన శ్రమలను సహించి యేసు శరీర సంబంధమైన బాధలను కూడా సిలువలో జయించినారు కదండి. సిలువలో మరణించి సమాధి నుండి గెలిచి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచుట ద్వారా కడమ శత్రువైన మరణమును కూడా ఆయన జయించి ఉన్నారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయము 26 వచనం ప్రకారం. యేసు తాను ఈ లోకంలో సంపూర్ణం చేయవలసిన కార్యమును మాత్రము దృష్టించిన వాడే తన విశ్వాసమును ఏ మాత్రమును సడలింపనీయలేదండి. ఎంత ఆకలి కొనిన వాడైనను దేవుడు నిర్ణయించిన సమయమునకు ముందుగా ఆయన త్వరపడలేదు. తన యొక్క శ్రమ మరియు శోధన కాలమునందు ఆయన దేవుని చిత్తముతో అనుసంధానము చేయబడి ఉన్నాడండి. తన శ్రమల యందు నిలకడగలవాడే స్థిరమైన వాడుగాను, తండ్రితో సత్యవంతుడుగాను ఉండెను. తన దేవుని వాగ్దానములపై నిలిచి ఉండగా ఆయన ఆత్మస్థైర్యము కలిగి అపవాది తంత్రములను అధిగమించుటకు స్థిరుడై ఉన్నారు కదండి. ఈ విధంగా యేసుక్రీస్తు విజయవంతమైన శ్రమలను, శోధనలను గెలిచిన వాడే ఈలాగు సెలవిచ్చుచున్నారు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకంలో జయించి ఉన్నానెను. యోహాను సువార్త 16 అధ్యాయం 33 వచనం ప్రకారం. ఈ రీతిగా లోకంను జయించిన విజయశీలుడే మనకును విజయమును అనుగ్రహించుచున్నాడు కదండి. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 51 వచనం ప్రకారము. ఆయనకు శ్రమలలో, శోధనలలో, కష్టములలో విజయమునిచ్చిన యేసు యొక్క ప్రశస్తమైన రక్తము ఆయనకు శ్రమలలో, శోధనలలో, కష్టంలో విజయం ఇచ్చిన యేసు యొక్క ప్రశస్తమైన రక్తము మన దేహములలో ప్రవహించిన ఎడల మనము కూడా విజయవంతమైన జీవితమును కొనసాగింపవచ్చునండి. కావున యేసు తన రక్తం ద్వారా సంపాదించిన జయమును మనము స్వతంత్రించుకుందాము. అప్పుడు మనము అపవాదిని, వాని తంత్రములను అధిగమించగలము. అలాగుననే ఈ లోక శ్రమలను, మన స్వచిత్తమును, లోకపరమైన అధికారమును, దేహపరమైన బాధలను, మరణ భయమును జయించవచ్చండి. సామెతల గ్రంథం 18 అధ్యాయం 21 నందు రాయబడిన రీతిగా జీవ మరణములో నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. వాక్యానుసారముగా ఏది అయితే మనము మన నోటితో, నాలుకతో ఒప్పుకుందామో అది మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉంటుందండి. నీవు పరిపూర్ణ హృదయముతో యేసు రక్తము నాకు విజయమిచ్చునని నమ్మిన ఎడల యేసు రక్తంతో జయము ఉన్నది అని ప్రతిరోజు, ప్రతి నిమిషము నా నోటి ద్వారా, మన నోటి ద్వారా ప్రకటించాలండి, మాట్లాడుతూ ఉండాలి. ఈ విధముగా నిత్యము ఒప్పుకొనున్నట్లయితే అపవాది నిన్ను, నన్ను, మనల్ని భ్రష్టు పట్టించుటకు చేయు తలంపులన్నిటినీ మరియు అపవాదిని, లోకమును జయించగలము. కనుక ఎందుకొరకు వేచి ఉన్నారు? చేప నోటి నుండియే మరి ఎక్కువ వెండి నాణెములు రావాలనని అద్భుతం కొరకు మరి కనిపెట్టి ఉండుట కంటే యేసు రక్తంలో ఉన్న శక్తి ద్వారా జీవితంలోని అన్ని సమస్యలపై జయమును పొందవచ్చును. ఏ రీతిగా ఆయన కార్యమును జరిగించినను వారి జీవితములలో యేసు రక్తం యొక్క విలువను గూర్చి సత్యమును, సాక్ష్యమును ఇచ్చు సంఘమును, సహవాసమును మనం కలుసుకుంటూ ఉండాలండి. మనకు అక్కడ ఉన్నప్పుడు అందరితో కలిసి కూడా మనకి సహవాసం ఎప్పుడు కూడా ముఖ్యమైనది.
ఇప్పటికే జయము మన సొంతమైపోయింది. దాన్ని స్వాధీనపరచుకోవడానికి ఇంకెక్కువగా ప్రార్థన చేద్దామండి. దేవుని సన్నిధిలో ఉండగలిగినప్పుడు దేవుడు మనందరికీ కూడా అన్నిటిని ఎదుర్కొనే శక్తిని దయచేసి జయమును కలుగజేయునుగాక. ఆమేన్.